కవిత గారు ఎట్లా అనిపిస్తా ఉంది కాస్త కేసుకు సంబంధించి? ఒక్కటే అంశం అండి. న్యాయం 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 వర్ధిల్లుతుంది అనేటటువంటిది మన భారత న్యాయ వ్యవస్థ మళ్ళొకసారి నిరూపించింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పర్టికులర్గా మనము బయట ఎన్ని విషయాలు చెప్పినా న్యాయ వ్యవస్థ మద్దతు ఇవ్వడం, న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు, అందులో ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ మామూలుగా లేవు. ప్రతి ఒక్క కుట్రను ఛేదించే విధంగా ఇవాళ జడ్జిమెంట్ చెప్తా ఉంది మనకు. అండ్ ఈ టైంలో పార్టీ పెట్టబోయే ముందు మాకిది ప్రకృతి ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదంలాగా, భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంలాగా మాకందరికీ, మా కుటుంబ సభ్యులకు, నాతో పాటు కలిసి నడుస్తున్న అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, ప్రతి ఒక్కరికి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందని నిన్న అంతా విమర్శించారు, కుటుంబ సభ్యులతో సహా కొంత వ్యతిరేకించారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు, వాళ్ళు మాట్లాడారు మీ వల్లనే ఓడిపోయింది అంటారు. వాళ్ళకి ఏం సమాధానం? నేను ఒకటే మాట చెప్తున్నా అండి, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు పార్టీ ఎందుకు ఓడిపోయిందో, ఎవరి వల్ల ఓడిపోయిందో. కేవలం మనం కొన్ని పనులు చేయలేకపోవడం ద్వారా, మన ధోరణి ఒక అహంకారపూరిత ధోరణి అనేటటువంటి ఒక చర్చ విస్తృతంగా వెళ్ళడం ద్వారా ఓడిపోయిందని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఇప్పుడు మాత్రం నేనేదో ఓటమికి కారణం అన్నట్టుగా నా మెడలో ఓటమి హారం వేయాలని చూస్తూ ఉన్నారు కేటీఆర్ గారు. ప్రజల విఘ్నతకు వదిలేద్దాం. ఫ్యూచర్లో కూడా ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల విజయాలు ఎవరికెంత కట్టబెడతారో కూడా చూద్దాం. మదర్తో ఏం మాట్లాడారు? అమ్మతో ఏం మాట్లాడతాం? లవ్ యూ చెప్తాం. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.